అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అఖండ 2 టీమ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. స్పెషల్ షోతో పాటు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. ఏమిటండి హైకోర్టు తీర్పు ఈ విధంగా వచ్చింది, ఏం చెప్తారు మీరు దీని మీద? నిన్న మన స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ఇచ్చిన జీవోని మేము ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేశాము. ఓకే, అది పిటిషన్ నెంబర్ 38272 ఆఫ్ 2025, రిట్ పిటిషన్ నెంబర్ 2382272 ఆఫ్ 2025. ఇప్పుడు వాదనలు వినిపించాము. ప్రస్తుతానికి ఈ జీవో ఏదైతే మెమో ఇచ్చారో నిన్నటి మెమో అది సస్పెండ్ చేశారు. మెమో నెంబర్ 6593 డేటెడ్ 10/12 అంటే నిన్నటి డేటెడ్ సస్పెండ్ చేశారు. సో రేపు మళ్ళీ ఇరువాదన వింటామని చెప్పి అవతల సైడ్ కి నోటీసు సర్వ్ చేశారు. అవతల సైడ్ అంటే స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్, దెన్ తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ అండ్ థియేటర్ డెవలప్మెంట్, తర్వాత ఇది ఈ 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అని వీళ్ళు హైదరాబాద్ లో గచ్చిబౌలిలో వాళ్ళ ఆఫీస్ ఉంది. సో వాళ్ళకి ఇవాళ బై ఈమెయిల్ నోటీస్ సర్వ్ అవుతుంది. సో రేపు మోషన్ లిస్ట్ లో మళ్ళీ ఇంక్లూడ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ డెమో ఆఫ్ 10/12 అంటే 10 డిసెంబర్ 2025 సస్పెండ్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు, అయితే మొత్తానికి మీరు వేసిన పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది అనుకుంటున్నారా? అనుకూలంగా స్పందించింది. ప్లస్ ఒక స్టేజ్ లో జస్టిస్ అయితే చీఫ్ జస్టిస్ గారు బెంచ్ మీద ఉన్న జస్టిస్ సింగిల్ బెంచ్ జడ్జి గారు క్లియర్ గా చెప్పారు, వై వీ షుడ్ నాట్ టేక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మేము ఎందుకు పరిగణన తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది గత సంవత్సరం నుంచి నడుస్తుంది. ప్రిసైజీగా మూడు మా పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. పుష్ప సినిమాకి రిలీజ్ పిటిషన్ ప్లస్ గేమ్ చేంజర్ రిలేటెడ్ పిటిషన్స్. ఒకవైపు మీరు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తలేరు. వాళ్ళు పైపెచ్చు ఇట్లా సినిమాలకి మీరు జీవో నెంబర్ 120ని విస్మరిస్తూ దాని పరిణామం తీసుకోకుండా మీరు ఇలా ఆర్డర్ పాస్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలు కోర్టు తలుపు తట్టవలసి వస్తుంది. కాబట్టి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని ఎందుకు పరిగణన తీసుకొచ్చి నోటీసు ఇవ్వద్దు మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ కంటే డిపి ఫర్ హోమ్ సార్ ఆయన కొత్తగా వచ్చారు సివి ఆనంద్ గారు, వారికి అన్ని పాతవన్నీ మేము బ్రీఫ్ చేస్తాము. సో ఒక సుదీర్ఘమైన కౌంటర్ వేస్తాము ఒక 2 వారాల్లో అని బెంచ్ కి హైకోర్టుకి వారు ఒక రకమైన ఓరల్ స్టేట్మెంట్ చేశారు. సో దాన్ని పరిగణన తీసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ప్రస్తుతానికి ఆపారు. అదర్వైజ్ ద మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. అండ్ ఇంకోటి జడ్జి గారే అన్నారు, మీరు బయటనేమో మంత్రి గారు ముఖ్యమంత్రి గారేమో ఇలా ప్రకటనలు ఇస్తున్నారు, దేర్ ఆర్ నో స్పెషల్ షోస్, నో బెనిఫిట్ షోస్ అండ్ నో రేట్ హైక్ అని. సరే, మొన్న జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ గురించి చెప్పారు 20% వచ్చిన 100 రూపాయలలో 20 రూపాయలు వస్తుందని. అయితే మేము చెప్పాము, వచ్చిన 100 రూపాయలు 20 రూపాయలు పోస్తారు అది, ఎందుకంటే 100 రూపాయల నుంచి మళ్ళీ 18% జిఎస్టీ పోతుంది, దాంట్లోంచి మళ్ళీ ట్యాక్సులు పోతాయి. అన్ని పోయినాక యాక్చువల్ గా వచ్చేది సినిమా నిర్మాతకి వచ్చేది 23 రూపాయల నుంచి 26 రూపాయలు వస్తుంది. అందులో నుంచి 20% ఇస్తామని ఒప్పుకున్నారు. అంటే ప్రతి 100 రూపాయలకి ఈ కృష్ణానగర్ లో ఉన్న యూసఫ్ గూడలో ఉన్న కార్మికులకు దొరికేది 3 రూపాయల నుంచి 5 రూపాయలే. అంటే 100 రూపాయలు సగటు ప్రేక్షకుడు వాడి జోబులోంచి కలిపితే ఈ అధిక ధరలు గురించి లేదా స్పెషల్ షోస్ గురించి కృష్ణానగర్ లో ఉన్న ఈ సినీ కార్మికులకు వచ్చేది 3 రూపాయల నుంచి 5 రూపాయలే, 20 రూపాయలు కాదు అని మేము వాదన అది కూడా వినిపించాము. ఓకే, అయితే ఇంతకు ముందు మీరు వేసిన పిటిషన్లపై కూడా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసే అవకాశం అన్ని ఆల్ విల్ బి హార్డ్. ఇక సుదీర్ఘంగా వింటారు.
ఇక మోస్ట్ ప్రాబబ్లీ రేపు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నాట్ ఓన్లీ ఇవాళ ఇచ్చిన మెమో సస్పెన్షనే కాదు, ఫ్యూచర్ లో రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటే రేపు వచ్చేది పెద్ద సినిమాలు, ఇక మనకి రేపు సెలవులు వస్తాయి, క్రిస్మస్, న్యూ ఇయర్, మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్, కాబట్టి అన్ని పెద్ద సినిమాలే వస్తాయి. కాబట్టి రేపు ఇలానే మీరు ఒక రోజు ముందర సినిమా మెమోస్ ఇస్తున్నారు. లక్కీగా ఏంటంటే ఇలా వర్కింగ్ డే కాబట్టి మేము లంచ్ మోషన్ మూవ్ చేశాము, లేకుంటే మాకు ఈ అవకాశం దొరకకపోయేది అని చెప్తే సరే రేపు ఐ విల్ కన్సిడర్ దట్ ఆల్సో లెట్ ద స్టేట్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా మేము ఒక సమగ్రమైన కౌంటర్ దాఖలు చేస్తామని. సో అది చూసి మనము అన్ని స్టార్టింగ్ ఫ్రమ్ పుష్ప నుంచి గేమ్ చేంజర్ నుంచి మధ్యాహ్నం వచ్చిన ఓజీ ఈ అన్నిటిని కూడా ఈ పిటిషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ట్యాగ్ చేసి ఇప్పుడు ఇవాళ 3 పిటిషన్స్ మాది ఇంకా ఇంకో 2 పిటిషన్స్ అన్ని కలిపి ట్యాగ్ చేసి మనం వాదనలు విని అప్పుడు చూద్దాము. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రైజ్ హైక్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఇట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ ఇన్ లైన్ విత్ జీవో 120 అండ్ సినిమా ఆటోగ్రఫిక్ యాక్ట్ ప్రకారం చేయాలి అని. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, పిటిషనర్ కమల్ గారు కూడా లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సతీష్ కమల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. టికెట్ రేట్లపై మీరు కొంతకాలంగా పోరాడుతున్నారు. తాజా కోర్టు తీర్పుని మీరు ఎలా చూస్తారు? ఇది చాలా ఆహ్వానించదగిన నిర్ణయము కోర్టు తరపు నుంచి. మా సీనియర్ అడ్వకేట్ మా కౌన్సిల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ప్రజల తరపున ఈ అంశాన్ని తీసుకున్నాలన్నప్పుడు దాని మీద అది పట్టు వదలకుండా అలా పుష్ప రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద పోరాటం చేస్తూ వస్తున్నాము. వారి పోరాటం ఫలితంగానే ఈ రోజు తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం పడకుండా ప్రజలందరూ కూడా ఈ అంశం మీద ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంటే నిర్ణయం తాత్కాలికంగా తీసుకున్నా కూడా నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కొంతమందికి ఇట్లా స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించడం మూలంగా ఓవరాల్ గా తెలంగాణ ప్రజలకు ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఎన్ని రకాలుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనే విషయం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఈ సందర్భంలోనే కొన్ని విషయాలు అంటే జీవోలతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు ప్రొడ్యూసర్స్ లేదా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కలిసేసి దాదాపు 300 రూపాయల వరకు ఎటువంటి జీవో లేకుండా పెంచుకునే వెసులుబాటు కూడా గతంలో ఇచ్చిన జీవోల మూలంగా కలిగింది. వాటిని కూడా రద్దు చేసేసి ఏదైతే టికెట్లు నిర్ణయించడం జరిగిందో ప్రభుత్వము ఆ లెక్క ప్రకారమే టికెట్లు వసూలు చేయాలనేది మన ప్రధానంగా ఉంది. అలాగే దీంతో పాటు ఆర్టీసీ క్రాస్ లోపల సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి సుదర్శన్ థియేటర్ లాంటివి కూడా మల్టీప్లెక్స్ రేట్లను వసూలు చేస్తుంటే కూడా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. ఇట్లా ప్రభుత్వము ఇంతగా సినిమా పరిశ్రమకు దాసోహం అయిపోవడం అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సినిమా పరిశ్రమకు ఒక గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాగే థియేటర్స్ లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ వాటిపై కూడా అధిక ధరలు ఉన్నాయి. వాటిపై కూడా మీరు దృష్టి పెట్టనున్నారా? ఖచ్చితంగా ఈ విషయం గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రేట్లు అనేవి అక్కడ మోనోపలి లాగా అయిపోతుంది. అక్కడ నాకు కాంపిటేటివ్ ప్రైసెస్ లో నాకు దొరికే అవకాశం లేదు. ఒక కన్స్యూమర్ గా వాళ్ళు చెప్పిన రేటు నేను తీసుకోవాల్సి రావడం అనేది ఎప్పుడు ఉండకూడదు. దానికి ఒక ఛాయిస్ ఉండాల్సి ఉంటది, కన్స్యూమర్ కు ఒక ఛాయిస్ ఉండాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా మేము లేవనెత్తడం జరిగింది. కనీసము మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించకుండా అవమానకరంగా అంటే మామూలుగా పిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ తీసుకోవడానికి తాగడానికి ఫౌంటైన్ వాటర్ ట్యాప్స్ పెడుతున్నారు అక్కడ. అవి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తాగే అవకాశం ఉండదు. అంటే చాలా ఏంటంటే ఒక సాడిజము ఒక సైకో మనస్తత్వంతో ఈ రోజు సినిమా మల్టీప్లెక్స్ లో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇందాక మా అడ్వకేట్ గారు చెప్పినట్టు ఈ అమౌంట్ లోపల మాక్సిమం అటు ఎగ్జిబిటర్స్ కు మల్టీప్లెక్స్ కు పోతున్నాయని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ అంశం లోపల అటు సినిమా పరిశ్రమ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా అభిప్రాయం. ఓకే అండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇకపై వచ్చే అన్ని సినిమాలకు ఈ కోర్టు తీర్పు ప్రామాణికం అవుతుందని భావించవచ్చు అంటారా? రేపు సుదీర్ఘ వాదనలు విన్నాక అదర్ పార్టీ వాదనలు విన్నాక ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి వాళ్ళ వాదనలు విన్నాక కూడా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గవర్నమెంట్ కి ఒక గైడ్ లైన్స్ మాదిరి అవుతుంది.
Okay. మేము అనుకునేదైతే సినిమా రేట్లు ఇక తెలంగాణలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాము. అంటే స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్, లేదా ఈ 3 రోజులైనా 5 రోజులైనా, ఇప్పుడు మా పోరాటము, మా పిటిషనర్ సతీష్ కమల్ గారు పోరాటము 1 ఇయర్ నుంచి చూస్తే 15 రోజులు ఈ అధిక ధరలు నుంచి మేము 3 రోజుల అంతా తీసుకురాగలిగాము. అది మా మొదటి విజయము న్యాయ పోరాటంలో. ఈ 3 రోజుల విండోను కూడా మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాము. ఇక ఈ అర్ధరాత్రి షోస్ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక మీరు చెప్పినట్టు ఈ అధిక ధరలే కాదు, ఈ తినుబండారాల మీద, ఈ పాప్కార్న్స్, తర్వాత అక్కడ ఈ చాయ్ సమోసాల మీద కూడా మా పిటిషనర్ గారు పోరాడతారు అనుకుంటున్నాను. మేము ఎప్పుడైనా దట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ కన్జ్యూమర్స్, తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ కాకుండా చూసుకోవడానికి మా పిటిషనర్ గారు ముందుకున్నారు. వారి తరఫున మేము న్యాయ పోరాటం చేయడానికి ఎప్పుడు మేము వీఆర్ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.